సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో ఏంటి అనుబంధం? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో ఎంఎస్ రెడ్డి గారు ఉండేవారు అప్పుడు. ఎంఎస్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వియ్యంకులు. సో అమ్మోరు సినిమా టైం కానీ ఇవన్నీ. సో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. అంటే ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ స్టేటస్ తెలుసుకునే నాలెడ్జ్ నాకు ఎక్కడ ఇచ్చింది? చిన్నపిల్లలు కదా మీరు అప్పుడు. నేను 15 ఏళ్ళు 16 ఏళ్ళు అంటే ఒక ముఖ్యమంత్రి గురించి అర్థం చేసుకోవాలంటేనే తడిచిపోతుంది. ఇంకా నాకు ఏమీ తెలియదు అప్పుడు ఇంత సెక్యూరిటీ కూడా ఇంత ఉండేది కాదు. అంటే మామూలుగా ఎవరో ఒక సిఎస్ఓ ఉండేవాళ్ళు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆయన మనకు తెలిస్తే చాలు, వేణుస్వామి వస్తే, వేణుపంతులు వస్తే ఎవరు టచ్ చేయొద్దురా అని చెప్పి అయిపోయింది, అక్కడికే కథం. ఇంకా మనం పోతే మనల్ని ఎవడు ఆపేవాడు కాదు. అక్కడ మన బండి నెంబర్ ఉండేది, ఆ టీవీఎస్ స్టాంప్ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. సో ఏ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి పోయినా మనల్ని ఎవడు ఆపేవాడు కాదు. సో ఏ ఫంక్షన్లకు వెళ్ళినా మనల్ని ఎవడు ఆపేవాడు కాదు. సో హ్యాపీగా వెళ్ళేవాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇంత బిల్డప్, ఈ సీఎం అథారిటీ, ఇంత సెక్యూరిటీ, ఇంత అడావిడి ఎక్కడుంది? ఏం లేదు అసలు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారైనా, చెన్నారెడ్డి గారైనా, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారైనా, సో ఇంత లేదు. సో అట్లా ఇంచుమించు 2000 వరకు అలాగే ఉంది సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లో. సో అప్పటి వరకు నాకేం ప్రాబ్లం లేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి పదవీ గండం వచ్చింది. పుష్యమి నక్షత్రంలో చంద్ర గ్రహణం ఏర్పడ్డది. అప్పుడు ఒక స్పెషల్ పూజ చేయించినాం, నేనే చేయించిన. ఆయన పదవీ గండం లేకుండా ఉండడానికి ఐ థింక్ 98 సీఎంగా ఉన్నారు. 98లో చేయించిన. ఆయన ఇంట్లోనే చేయించిన, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఇంట్లో చేయించిన నేను. సో 120 జంటలు అంటే 120 మంది భార్యాభర్తలు అంటే 240 మంది. 240 మందితో కార్యక్రమం చేయించిన. సో ఆ రోజు నేనే దగ్గరుండి, నేనే ఆయన ఇంటి చుట్టూ ఒక 3 ప్రదర్శనలు చేయించి అవన్నీ నేను చేయించిన. సో అప్పుడు ఆయన దగ్గర పనిచేసే ఎవరైతే మన పిఏలు ఉన్నారో అందరికీ నేను తెలుసు. ఆ టైంలో ఉన్న జర్నలిస్టులు అందరికీ నేను తెలుసు. ఆ రోజు ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఆయనకు పదవి గండం మిస్ అయింది. మళ్ళీ ఆయన పదవి కంటిన్యూ చేసినారు. సో అప్పటి వరకు ఇంచుమించు 2002 వరకు నేను పొలిటికల్గా నేను కంటిన్యూ అయినా. ఒక 2002 నుండి 4 వరకు బ్రేక్ తీసుకున్నా. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా టోటల్గా యూటర్న్ తీసుకొని అప్పుడు ఇంకా ఆస్ట్రాలజీ అనేది స్టార్ట్ చేసి నా ఫస్ట్ ప్రిడిక్షన్ 2008 రాజశేఖర రెడ్డి గారి బావమరిది, యోగి సినిమా నిర్మాత చంద్ర ప్రతాప్ రెడ్డి గారు చనిపోతారని చెప్పి 8 months బిఫోర్ చెప్పిన. నేను February 28 ప్రిడిక్ట్ చేస్తే October 10 ఆయన చనిపోయారు. ఎవరికి చెప్పారు ఆ విషయం? ఆయనకే చెప్పారు చనిపోతారని. షర్మిల గారి భర్తన, ఆయన మొదటి భర్తన అంటారు. సో ఆయన చంద్రప్రతాప్ రెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి గారి సొంత మేనమామ, చిన్న మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారి వల్ల, రవీంద్రనాథ్ రెడ్డి గారి తమ్ముడు, చిన్న అతను, మొత్తం వాళ్ళు ముగ్గురు. ఈయన లాస్ట్ అతను. సో హైదరాబాద్లో ఇప్పుడు వెలుగుతున్నటువంటి కొన్ని పెద్ద పెద్ద సినీ మాల్స్, కొన్ని 7 star హోటల్స్కు ఆయనే ఒరిజినల్ ఓనరు. అంటే ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన లేరు, చనిపోయినారు. సో అది ఎలా జరిగింది అంటే 2008 ఫిబ్రవరి, ఐ థింక్ 2008 ఫిబ్రవరి 28వ తేదీ నాడు మార్నింగ్ 5:30కి ఆయన ఫోన్ చేసినారు. ఫోన్ చేసి, స్వామి నేను కడప నుండి హైదరాబాద్ వస్తుంటే నా స్కోడా కార్కి కాకి కొట్టుకొని చనిపోయింది, ఏం చేయాలి అని అడిగారు. సో ఇమ్మీడియట్గా ఆయన ఫోన్ చేయగానే, సార్ మీరు డైరెక్ట్గా వచ్చేయండి, ఎక్కడ మీరు ఆగొద్దు, టీ కూడా తాగొద్దు అంటే వచ్చారు. వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే 11:30కి ఆయన ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళి అప్పుడు స్వర్ణజిత్ సేన్ డీజీపీ వాళ్ళ ఇంట్లో ఈయన కిరాయికి ఉండేవాళ్ళు, ట్రిప్లెక్స్ విల్లా అది. సో నేను కిందికి వెళ్ళి ల్యాప్టాప్ అవన్నీ పంచాంగం తీసి, సార్ మీకు లైఫ్ థ్రెట్ ఉంది, ఒక 6 monthsలో మీరు చనిపోయే అవకాశం ఉంది, మనం ఇమీడియట్గా రెమెడీ చేయాలి సార్ అని చెప్పాను. నేను ఈ మాటలు మాట్లాడుతూనే ఉన్నా, వాళ్ళ ఆవిడ పైనుండి కిందికి దిగి వచ్చి నన్ను బండబూతులు తిట్టి ఇంట్లో నుండి మెడబెట్టి బయటికి గెంటేసింది. అంటే ఆ లెవెల్లో నేను నవ్వుకుంటూ నా ల్యాప్టాప్, నా పంచాంగం సంచిలో పెట్టుకొని నోరు మూసుకొని బయటకు వచ్చా. కరెక్ట్గా కట్ చేస్తే 6 ఫిబ్రవరి అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 8th month కర్ణాటక బెంగళూరు నుండి కడపకు వస్తుంటే చిన్న కల్వర్టుకు తగిలి డ్రైవర్ బతికాడు, ఆయన చనిపోయారు. దట్ ఈజ్ మై ఫస్ట్ సెన్సేషనల్ ప్రిడిక్షన్. నా ఫస్ట్ సెన్సేషనల్ ప్రిడిక్షన్. నెక్స్ట్ ప్రిడిక్షన్ 2009 సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 9 మధ్యన రాజశేఖర రెడ్డి గారు డెత్ అవుతుంది అని చెప్పిన. అవునా? నా సెకండ్ ప్రిడిక్షన్. అది చెప్పి నేను ఇంటికి వస్తున్నా, నా మీద రెడ్డిస్ అందరు కలిసి మాదాపూర్ చౌరస్తాలో అటాక్ చేశారు. ఇప్పటి ప్రజెంట్ ఇప్పుడు కాల్ రికార్డింగ్, ఈ ఏమంటారు దాన్ని, ఇప్పుడు దొరుకుతుంది కదా ఏదో ఫోన్ ట్యాపింగ్లో ఉన్న భుజంగరావు గారు అప్పుడు మాదాపూర్ సిఐ. సో ఎంబడే ఫోన్ చేయగానే ఇమీడియట్గా మనుషుల్ని పంపించారు. పోలీసు వాళ్ళు వచ్చి ఇమీడియట్గా గొడవ అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించి వెళ్ళగొట్టి, మళ్ళీ రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఎవరెవరైతే రెడ్డిస్ నా మీద అటాక్ చేశారో అందరూ వచ్చి కాళ్ళు మొక్కారు తప్పైందని. దట్ ఈజ్ మై సెకండ్ ప్రిడిక్షన్. థర్డ్ ప్రిడిక్షన్ జగన్ జైలుకి వెళ్తాడని చెప్పడం. ఇది నా 3 ప్రిడిక్షన్. దీని తర్వాత ఈ సంచలనం ఎప్పుడైతే జరిగిందో
అప్పుడు టోటల్గా ఈ పూజలు గీజలు అన్నీ వదిలేసి 100% ఇంటూ ఆస్ట్రాలజీ. అప్పుడు ఆస్ట్రాలజీగా రూపాంతరం చెందింది. శుక్రమార్త స్టార్ట్ అయిన ఒక 2-3 ఇయర్స్లో మొత్తం ఇంకా టోటల్గా ఆస్ట్రాలజీకి టర్న్ అయిపోయినా. అసలు ఇంకా వేరే వ్యాపకాలన్నీ పనిచేసి ఆస్ట్రాలజీకి టర్న్ అయినా. అప్పటికే నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను రాయల్ ఛాలెంజ్ అనేటువంటి వాటరు, సోడా, డ్రాట్ బీర్ డిస్ట్రిబ్యూటర్. అవునా? అప్పటికే వ్యాపారం సెపరేట్గా ఉంది. అప్పటికే నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నా వ్యాపారం. రాయల్ ఛాలెంజ్ వాటరు, సోడా అండ్ డ్రాట్ బీర్ అని వస్తుంది. అవును. ఆ డ్రాట్ బీర్కు తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నేను డీలరు. నేను అప్పటికే నా వ్యాపారం చేస్తున్నా. అంటే నేను ఏంటంటే మొదటి నుండి ఒకటి ఏంటంటే, భగవంతుడు కొట్టే దెబ్బలను నేను ఎదుర్కోలేను, కానీ మానవులు కొట్టే దెబ్బలకు నేను ఎప్పుడు సిద్ధమై ఉండాలి. నన్ను ఎవడు కొట్టొద్దు అనేది నా కాన్సెప్ట్. అంటే ఉదాహరణ మనకి ఏం చేస్తారంటే, ఎక్కడన్నా మనల్ని జనాలు కొట్టినప్పుడు మనల్ని ఫైనాన్షియల్గా కొడదామని చూస్తారు. సో దానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఫైనాన్షియల్గా కొట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉండను. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే మనల్ని ఎక్కడ దెబ్బ కొట్టినా వెళ్ళిపోతాం నార్మల్గా. మన పని మనం చేసుకుంటాం. అంటే ఉదాహరణ ఆస్ట్రాలజీలో రేపు పొద్దున్న నాకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి నేను ఆస్ట్రాలజీ ఆపాల్సిన పరిస్థితి వస్తే, ఇప్పుడున్న లెవెల్లోనే నా జీవితం బతకాలి, ఇప్పుడున్న లగ్జరీ లైఫే లీడ్ చేయాలి అని నేను ప్రిపేర్ అయ్యి మొత్తం స్కెచ్ చేసుకొని ఉంటా. ఎక్కడెక్కడ వ్యాపారాలు చేయాలి, ఏమేం చేయాలి అన్నిటికీ సిద్ధంగా ఉండి, ఇది జస్ట్ నాకు ఉన్నటువంటి ఒక హాబీ, నాకు ఉన్నటువంటి ఒక అగ్రెసివ్నెస్ తప్ప ఇది నా ఫుడ్ పెట్టేది కాదు. ఎందుకంటే ఇది నా ఫుడ్ పెడితే దీని మీద దెబ్బ పడితే నా లైఫ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో అందుకని నా లైఫ్ ఫుడ్ ఆప్షన్ అంతా పక్క నుండి తెచ్చుకుంటా. ఇక్కడంతా డ్రామానే, ఇక్కడ మొత్తం ఆట. ఒక మైదానంలో దిగి ఆటనే క్రికెట్, వన్డే. దీని మీద మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు కాబట్టి ఏమైనా చెప్పేసి నా ఇష్టం, నా ధైర్యం ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైతే అదే చెప్తున్నా, కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వచ్చిన. అందుకనే అప్పుడు కూడా నేను రాయల్ ఛాలెంజ్ బియర్, డ్రాట్ బియర్, సోడా అండ్ వాటర్ నేను డిస్ట్రిబ్యూటర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2009 వరకు చేశా. 2009 తర్వాత ఒకసారి ఎందుకో ఒక పెద్ద ఆయన పొలిటీషియన్, అవసరమా నువ్వు ఆస్ట్రాలజీలో నువ్వు గిదెందుకు పెట్టుకున్నావు అమ్మేయక అని అన్నాడు. అంటే అప్పుడు మా పెద్ద ఆయన మాట విని తీసేసా. మొదటి 3 ప్రిడిక్షన్స్ వైఎస్ కుటుంబం మీదే చెప్పా. ఫస్ట్ 3 ప్రిడిక్షన్స్ అవే. ఇక నా ఫస్ట్ 3 ప్రిడిక్షన్స్ వైఎస్ కుటుంబమే. వైఎస్ కుటుంబం పైన చెప్పారు.